ఖమ్మంలో ఉదయం కూలిపోయిన లైబ్రరీ డాక్యుమెంట్ బిల్డింగ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూలిన శిథిలాలను తొలగించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో కూలిపోయే దశలో ఉన్న స్కూల్ భవనాలు, పాత ఇండ్లను కూల్చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు తుమ్మల. సెలవు కావడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. పైన పడితే కింద కూడా పడుతుంది కదా తల్లి. కింద పెట్టాం పైన పెట్టామంటే ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన స్టాఫ్ని ఫైరింగ్ వాళ్ళని ఆన్లైన్ తెప్పించి గార్బేజ్ అంతా తీసేసి ఒకటి కాదు పెద్ద పెద్దవి తెప్పించండి. నేను కలెక్టర్కి చెప్తాను. దీన్ని పెట్టడం తప్పవుతుంది. ఇమ్మీడియట్గా మిషనరీ అవి పంపించి పెద్దవి ఎక్కడుంటే అక్కడ అవైలబిలిటీ తీసుకొని ఇమ్మీడియట్గా తీసే మనుషులు లేరు కానీ ఒకళ్ళు ఉన్నారేమో అనేది అనుమానం ఉంటుంది. అయినా ఇంత ఓల్డ్ బిల్డింగ్లో పెట్టుకోకూడదు అసలు వాళ్ళు పేపర్ కానీ ఇంకోటి కానీ. దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏంటి అనేది మళ్ళీ ఆలోచిద్దాము. ముందు ఇమ్మీడియట్గా క్లియర్ చేసి అనుమానం నివృత్తి చేసుకొని తర్వాత దీనికి పర్ఫెక్ట్ బిల్డింగ్ ఒకటి మంచి చెడ్డ దానికి కావాల్సిన అకామిడేషన్ చూద్దాము. నీ గవర్నమెంట్ పర్మిషన్ రావాలి అని అంటే ఇటువంటివి జరుగుతుంటాయి. అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే సిటీలో కానీ జిల్లాలో కానీ ఓల్డ్ బిల్డింగ్స్, హాస్టల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, స్కూల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండే ఎక్కడైనా సరే తెలియదు. లేడీస్ ఒకసారి టాయిలెట్ క్లియర్ చేసేటువంటి గతంలో 5 సంవత్సరాలు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవాలి.